కర్కాటక రాశి వారికి తిరుగులేని విజయం. ఈ కార్తీక మాసంలో శివకేశవుల అనుగ్రహం ఎలా పొందాలి? భగ్నమైన కల నెరవేరే అద్భుత పూజ. నమస్కారం. పవిత్రమైన కార్తీక మాసంలోకి స్వాగతం. ఈ మాసం శివుడికి, విష్ణువుకి, కేశవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈరోజు మనం ప్రత్యేకంగా కర్కాటక రాశి వారి గురించి మాట్లాడుకుందాం. కర్కాటక రాశి వారికి తరచుగా భగ్నమవుతున్న కలలు ఏమిటి? వారు కోరుకున్న తిరుగులేని విజయం సాధించడానికి ఈ కార్తీకంలో శివకేశవుల అనుగ్రహాన్ని ఎలా పొందాలి? ఈ వివరాలన్నీ ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వీరు జలతత్వానికి చెందినవారు. అందుకే వీరు సున్నితమైన మనస్సు, దయ మరియు భావోద్వేగాలు ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే చంద్రుడు తరచుగా మారుతుంటాడు కాబట్టి వీరి జీవితంలో మానసిక అస్థిరత, భావోద్వేగ గాయాలు మరియు భగ్నమైన కలల బాధ తరచుగా వేధిస్తుంటాయి. సరిగ్గా ఈ కార్తీక మాసంలో జలతత్వ రాశి అయిన కర్కాటక రాశి వారు నది స్నానం మరియు దీపారాధన ద్వారా శివుడిని, చంద్రుడిని తలపై ధరించినవాడు విష్ణువును, జలంలో నివసించేవాడు ఆరాధించడం అత్యంత శుభకరం. తిరుగులేని విజయం కోసం శివకేశవుల సంయుక్త పూజ. కర్కాటక రాశి వారికి మనశ్శాంతిని, విజయాన్ని అందించే ముఖ్యమైన దేవతలు శివకేశవులు. వీరిద్దరి ఆరాధన కర్కాటక రాశికి రెట్టింపు బలాన్ని ఇస్తుంది. అద్భుతమైన సంయుక్త పూజ. కర్కాటక రాశి వారు తిరుగులేని విజయం సాధించాలంటే కార్తీక మాసంలో వచ్చే ఏదైనా కార్తీక సోమవారం నాడు లేదా కార్తీక పౌర్ణమి నాడు ఈ సంయుక్త పూజను ఆచరించాలి. మొదట శివాలయంలో, ఆ తర్వాత విష్ణు ఆలయంలో లేదా ఇంట్లోని పూజా మందిరంలో శివకేశవులకు పూజ చేయాలి. పూజా విధానం మరియు విజయ వస్తువులు. ఈ పూజను ఏకాగ్రతతో చేయడం వలన తిరుగులేని విజయం సాధ్యమవుతుంది. శివుడికి మొదట శివుడికి పాలు లేదా పంచామృతంతో అభిషేకం చేయండి. పాలు చంద్రుడికి ప్రీతికరమైనవి, మనస్సుకు శాంతినిస్తాయి. తెల్లని పువ్వులను సమర్పించండి. కేశవుడికి, విష్ణువుకి. ఆ తర్వాత విష్ణువును తులసి ఆకులతో పూజించండి. ఆకుపచ్చని లేదా పసుపు పచ్చని వస్త్రాలను, పసుపు రంగు గురువుకు సంబంధించినది, ఇది అదృష్టాన్ని ఇస్తుంది, సమర్పించండి. దీపారాధన. ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. తెల్లటి లేదా పసుపు రంగు నూలువత్తిని ఉపయోగించండి. దీపారాధన సమయంలో శివకేశవుల అష్టోత్తరం చదవండి. అలాగే మీ మనస్సుకు స్థిరత్వాన్ని, విజయాన్ని అందించే ఓం చంద్రాయ నమః లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాలను జపించడం ద్వారా తిరుగులేని విజయం సాధించే మార్గాలు తెరుచుకుంటాయి. భగ్నమైన కల నెరవేర్చే ప్రత్యేక పరిహారాలు. కర్కాటక రాశి వారు తరచుగా ఏదో ఒక కల నెరవేరక బాధపడుతుంటారు. ఉద్యోగం, వివాహం లేదా సొంత ఇంటి కల నెరవేరడానికి ఇక్కడ కొన్ని ప్రత్యేక పూజలు తెలుసుకుందాం. భగ్నమైన కల నెరవేర్చే ఉసిరి దీపం. భగ్నమైన కలలు త్వరగా నెరవేరాలంటే కర్కాటక రాశి వారు ఉసిరి చెట్టు కింద దీపం పెట్టాలి. ఇది గురువు బృహస్పతి అనుగ్రహాన్ని పెంచుతుంది, అదృష్టం లభిస్తుంది. ఈ దీపం పెట్టేటప్పుడు ఉసిరి చెట్టు మొదలుకు కొద్దిగా పాలు పోసి ఆ తర్వాత పసుపు దారంతో చేసిన వత్తిని ఉపయోగించి
దీపం పెట్టండి. పసుపు దారం గురుబలాన్ని, పాలతో చంద్రుడి బలాన్ని పెంచి మీ కలలను త్వరగా నెరవేరుస్తుంది. మానసిక ప్రశాంతతకు చంద్రోదయ దీపం. భావోద్వేగాల గాయాలు, నిరంతర చింతతో బాధపడే కర్కాటక రాశివారు తులసి కోట దగ్గర రాత్రివేళ చంద్రుడి వెలుతురులో దీపం పెట్టండి. దీపం కింద కొన్ని తెల్లటి బియ్యం ఉంచాలి. చంద్రుడికి ప్రీతిపాత్రమైన ఈ పరిహారం మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది, అస్థిరతను దూరం చేస్తుంది. ఆర్థిక విజయం కోసం జలతత్వ పూజ. డబ్బు నిలవకపోవడం లేదా అప్పులు వంటి ఆర్థిక సమస్యలు పోవాలంటే కార్తీక పౌర్ణమి రోజున నది తీరంలో లేదా నీరు ఉన్న ప్రదేశంలో దీపాలను వదలండి. మీ జలతత్వ రాశికి ఈ పూజ ఆర్థిక ప్రవాహాన్ని, డబ్బు ప్రవాహం పెంచుతుంది, తిరుగులేని విజయాన్ని ఇస్తుంది. ఈ మాసంలో ప్రతి సోమవారం ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం కూడా చంద్రుడిని శుద్ధి చేసి మనశ్శాంతిని ఇస్తుంది. వ్రత నియమాలు మరియు సందేశం. కర్కాటక రాశి చేయవలసిన దానాలు. కర్కాటక రాశి వారు తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి మరియు విజయం సాధించడానికి చంద్రుడి అనుగ్రహం కోసం పాలు, బియ్యం, వెండి లేదా తెల్లని వస్త్రాలు దానం చేయాలి. అలాగే కేశవుడి అనుగ్రహం కోసం పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం అత్యంత శుభకరం. భగ్నమైన కళ నెరవేర్చే సంకల్పం. కర్కాటక రాశివారు పూజ లేదా దీపం వెలిగించే ముందు మీ కళ, ఉదాహరణకు నాకు స్థిరమైన ఉద్యోగం, నేను నా ఇల్లు కొనుగోలు చేయగలను, స్పష్టంగా మరియు భావోద్వేగంతో సంకల్పం చేసుకోవాలి. చంద్రుడు మనస్సుకు కారకుడు కాబట్టి భావోద్వేగంతో కూడిన సంకల్పానికి శక్తి ఎక్కువ. కార్తీకంలో ప్రతిరోజు శివాలయం లేదా తులసి కోట చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి శివకేశవుల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. దైవ సందేశం. ఈ కార్తీక మాసం మీ జీవితంలోని భావోద్వేగాల గాయాలు, భగ్నమైన కలలను నయం చేసి మీకు తిరుగులేని విజయాన్ని అందించే సమయం. శివకేశవుల సంయుక్త ఆశీర్వాదం మీ వెన్నంటే ఉంది. నేను చెప్పిన ఈ అద్భుత పూజను నిష్ఠగా ఆచరిస్తే మీ మనశ్శాంతి, విజయం మరియు సంపదకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. భగ్నమైన కలలు తప్పక నెరవేరుతాయి. మీకు శుభం కలుగుగాక. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.